ఉష్ణోగ్రతలు సగటు కన్నా ఎక్కువగా నమోదు కావచ్చని అంచనాపై పూర్తి సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. దంచుకొడుతున్నాయి. మే నెల రాకముందే ఎండలు మాత్రం తీవ్ర స్థాయిలో దంచుకొడుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటల లోపే 40 నుంచి 42 డిగ్రీల నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల జిల్లాలో నిన్న చూసుకున్నట్టయితే నిన్న మధ్యాహ్నం 3 గంటల లోపే 41 ఉష్ణోగ్రత అయితే నమోదైంది. ఇక్కడ వేసవి ఏజెన్సీ ఏరియా కావడంతో వేసవి కూడా చాలా తీవ్ర రూపం దాలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ మంచిర్యాల జిల్లా చూసుకున్నా, కొమరంభీం జిల్లా చూసుకున్నా ఓపెన్ కాస్ట్లు అధికంగా ఉండడం వల్ల వేడి కూడా విపరీతంగా ఉన్నది. ప్రజలు కూడా ఈ వేడితో ఉక్కుపోతతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు ఏజెన్సీ ఏరియాలలో మాత్రం కొంత నీళ్లు దొరకక మాత్రం ఇబ్బంది పడే పరిస్థితులు అయితే చూసుకున్నట్టయితే ఏదైతే ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వారం రోజుల కిందట వర్షాలు రావడంతో కొంత చల్లబడినప్పటికీ ఆ వర్షాలు తగ్గడంతో గాలుల ప్రభావంతో గాలులు తగ్గడంతో ఈసారి ఉక్కపోత మాత్రం చాలా తీవ్రంగా ఉన్నది. మే నెలల్లో అత్యధికంగా ఎండలు కొడతాయి కాబట్టి మే నెలల్లోనే ప్రజలు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈసారి అయితే ఏప్రిల్ చివరి వారంలోనే ఎండలు 41 డిగ్రీస్ సెల్సియస్ దాటే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. 2 రోజుల క్రిందటి నుంచి ఎండలు మాత్రం విపరీతంగా కొడుతున్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు బయటకు వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా ఏదైతే మధ్యాహ్నం ఎండకులకు బయటకు వచ్చే అవసరమైతే తప్ప మిగతా సమయాలలో బయటికి రావద్దని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ 12 గంటలు కాకముందే ఏదైతే సంబంధించిన నిత్యావసర వస్తువులు కొనుక్కునే వాళ్ళు మాత్రం 10 గంటల లోపే కొనుక్కొని పిల్లలకు చేస్తున్నారు. వేసవి కాలం కాబట్టి పిల్లలకు మధ్యాహ్నం వరకే స్కూల్ ప్రకటించారు. అయినప్పటికీ ఉక్కపోత మాత్రం తీవ్రంగా ఉన్నది. ఇదే విధంగా కొనసాగితే ఖచ్చితంగా మే నెలలో 50 డిగ్రీలు దాటే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖలు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటికి రావద్దు, ఎక్కువగా నీళ్లు తీసుకోవాలి, ఎక్కువగా వాటర్ తీసుకోవాలనేది ఏదైతే వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది. ఖచ్చితంగా చూసుకున్నట్టయితే ఈసారి ఎండలు మాత్రం తీవ్ర స్థాయిలో దంచి కొడతాయనేది ఇప్పటికే మనం చూసుకున్నాం. ఎందుకంటే ఇప్పటికే 40 డిగ్రీలు ఉంది కాబట్టి ఖచ్చితంగా మే నెలలో 50 డిగ్రీలు దాటే స్థాయి ఖచ్చితంగా ఉందనేది మనం ఒక అంచనాగా వచ్చే అవకాశం ఉంది. ఈ ఎండల వేడి నుంచి తప్పించుకోవాలంటే ప్రజలు కొంత మేరకు ఇళ్లకే పరిమితం కావాల్సిన అవసరం ఉంది. అంటే అవసరమైతే తప్ప బయటికి రావద్దని వాతావరణ శాఖ నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారు. ఖచ్చితంగా మే నెలలో మాత్రం ఈసారి తీవ్ర స్థాయిలో ఎండలు కొడతాయనేది ఇప్పటికే మనకు ఈ వచ్చిన 40 డిగ్రీల సూచన అయితే కనబడుతుంది. మొత్తంగా చూసుకున్నట్టయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే 4 జిల్లాలు ఉన్నాయో నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ మరియు మంచిర్యాల జిల్లాలో ఈసారి వేడి తాపం ఎక్కువగానే ఉంటుంది. ఎండ కూడా తీవ్రంగా ఉంటుందనేది వాతావరణ శాఖ నిపుణులు అయితే అభిప్రాయపడుతున్నారు. కెమెరా పర్సన్ అజయ్ కుమార్తో అరుణ్ కుమార్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 6 టీవీ. ఇది సామాన్యుడి ఆరోపణ.